వేలల్లో ఇప్పుడు గత రిక్రూట్మెంట్లో మాకు 3,400 కాన్స్టేబుల్ జాబ్ వచ్చే బాబు. మేము ఏ రోజు బయట పోస్ట్ వేయాలి అర్థమైనా 106 ఎస్ఐ పోస్ట్ వచ్చే బాబు. పోస్ట్ కూడా ఎక్కడ కనిపిస్తుందా కనిపించట్లేదు. అంటే మనం చేసే పనే కనిపించాలి, మన రిజల్ట్ మాత్రం కనిపించాలి. ఇది ఈ సంస్థ యొక్క ఉద్దేశం కావాలి. కాబట్టి మీరు కూడా కష్టపడండి అమ్మా. టైం 20% వేస్ట్ చేయకండి. టైం చాలా ముఖ్యం. గడిచిపోయిన కాలం రాదు, ఎవరు చెప్పేది అదే. నిద్ర వస్తుంది అనుకోండి, ఆకలి తీసారు రాత్రి బయటికి వెళ్ళండి, భూమి కట్టుకోండి రాండి. లేదు కొద్దిగా మీకే నీరసంగా ఉంది, రాసే ఓపిక లేదు, వినండి. ఆ టైం కనీసం వింటే పక్క ఫ్రెండ్స్ కూడా రాసుకోవద్దు. కాబట్టి ఓపిక చాలా అవసరం. మనం సక్సెస్ కావాలి అంటే మొట్టమొదటి ఓపిక. మనకు తెలిసే విషయాలు ఉండొచ్చు, తెలియని విషయాలు వచ్చమ్మా. తెలియని కూడా మనం నేర్చుకోగలగాలి. మన జీవితాన్ని మనం అంటే రేపు రాబోయే 30 సంవత్సరాలు సక్సెస్ ముందుకు పంపాలని అంటే మన పాత్ర చాలా అవసరం. చాలా మంది చేస్తామా తల్లిదండ్రులతో కొట్లాడుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తామా మన మంచి కోసం చెప్తారు. వాళ్ళ తిట్టే ఉద్దేశం ఏదమ్మా మన మంచి కోసం. కొట్టినట్టు ప్రయత్నం చేస్తాం బాబు. ఎందుకోసము నా బిడ్డ జీవితం సవ్యంగా ఉండాలి, నా కొడుకు జీవితం చక్కగా ఉండాలి. రేపు పొద్దున నాకు అనుకూల పరిస్థితి నాకేమైనా ఇబ్బంది అయినా నా పిల్లలు నాకంటే మంచి పొజిషన్ ఉన్న ఆలోచనతోటే చేస్తున్నాం. కానీ దాని కోసం మన వయసు ఆ వయసు మనకు అర్థం కాదు. తల్లిదండ్రులతో కొట్లాడతాం, తండ్రితో మాట్లాడడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, అలుగుతాం. ఎందుకంటే మనం చెప్పినట్టు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలమ్మా. కాబట్టి ఇలా కాకుండా తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడి 2 నిమిషాల్లో పర్లేదమ్మా. మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, ఎక్కడో ఊరు నుంచి వచ్చామా, లేదా మన అమ్మ ఎక్కడో ఉంది, మన నాన్నమ్మ ఎక్కడో ఉంది. 2 నిమిషాలు మన అమ్మ తిన్నావా, బాగున్నావా, ఏం చేసినా ఈరోజు పోతున్నా, ఆరోగ్యం బాగుందా, టైం వస్తుంది అంటే వాళ్ళు ఎంత విషయం. అబ్బా నా మనవరాలు మా అమ్మకి పట్టించుకున్నది, నువ్వు అక్కడ ల్యాబెట్ ఇచ్చింది లేదు, ఇంత అన్నం వండి పెట్టింది లేదు బాబు. కానీ ప్రేమ చాలా ముఖ్యం బాబు. దాంతో ఏమంటే వాళ్ళ యొక్క జీవన విధానం మారిపోతుంది, జీవన శైలి మారిపోతుంది. కానీ మీరు కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగం సాధించాలి. అది కానిస్టేబుల్ ఎస్ఐనా బాధపడితే సాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి. అయ్యో నేను ప్రయత్నం చేసినా నాకు రాలేదు అని నువ్వు ఒక్కసారి భయపడితే భవిష్యత్తులో సక్సెస్ కాలేదు. ప్రతి ఓటమి కూడా గెలుపు కారణమవుతుంది. ఆ గెలుపు మన చేతిలోనే ఉంది, అది గుర్తుపెట్టుకోవడం. ఆ గెలుపు మన చేతిలో ఉన్నాం. మనం గెలిస్తేనే అది చరిత్ర, మన గెలుపు ఒక చరిత్ర. ఎంతసేపు మనం చదువుతాము, మన గురించి మనం చెప్పుకోవాలి. పలానా బిడ్డ, పలానా కొడుకు, లేదా పలానా సరితాన అమ్మాయి కాకుంటుందంట, కాచాడుతుందంట, ఏదో ఒక సమస్య వచ్చింది మనం ఆ దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన రావాలంటే మనం ఆ దిశగా ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా నిద్రకు 6 గంటలకు కేటాయించండి, ఎక్కువ టైం కేటాయించండి. మన ఫోకస్ అంతా మన భవిష్యత్తు, మన ఉద్యోగం, మన కుటుంబం, మనం ఎట్లా ముందుకెళ్ళాలి సమాజంలో, దీనిపై ఆలోచన లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ప్రతిరోజు మీకు ఇలాగ సాహిత్యంలాగా వచ్చి ఏమో ఉన్నామా వాస్తవం చెప్పడం సాధ్యం కదమ్మా. అందరూ చెప్పాలని ఉద్దేశం ఉండదు. ఈరోజు మేమైనా కూడా నువ్వు చూసేటువంటి డైరెక్టర్ డాక్టర్ బాయ్కర్ను కూడా ఒకప్పుడు పేజీ చూసిన వ్యక్తి, అర్థమైందమ్మా. ఈరోజు మీరు చూసే డాక్టర్ బాయ్కర్ను పేజీ చూసే వ్యక్తి అమ్మా. మన పేజీ చూసి వచ్చిన వ్యక్తి, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వ్యక్తి ఈరోజు స్పాన్సర్ డాక్టరేట్ తీసుకొని ఆలోచించాలి. ఈరోజు సార్కి చక్కగా అనిపిస్తుంది, గొప్పగా అనిపిస్తుంది, లగ్జరీ కార్లో తిరుగుతుంది సార్, గొప్ప వ్యక్తులు కలుస్తున్నాం పోయి. అర్థమైందా? దాని వెనక ఏంటంటే దాని వెనక కృషి చాలా ఉందమ్మా, చాలా కృషి ఉంది. రేపు మీరు కొన్ని చోట్ల మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే సార్ గౌరవ పక్కన నోడు, సార్ డిగ్రీ పక్కన నోడు, మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఈ స్థాయిలో అంటే ఎక్కడేమో మనం చేసిన మంచి, మనం చేసిన కష్టార్జితం, ఇన్నేళ్ళు చేసే సేవ, తర్వాత మనం చేసే టీచింగ్ కెరీర్ ఏదైతే ఉందో, అంటే నేను గొప్పగా అందరితో మనుషులు అవ్వాలంటే నన్ను నిలబెట్టిందమ్మా నా సబ్జెక్ట్. మన బాయ్కర్స్ అంటే బయాలజీ లెక్చరర్, బాయ్కర్స్ అంటే బాయ్కర్స్ డైరెక్టర్. ఇంకే తప్ప నేను పెద్ద గొప్ప పని చేసేది కదమ్మా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకున్నామ్మా. మీకు కూడా ఎవరు ఉండాలి, ఇన్స్పిరేషన్ ఉండాలి. ఈ టైంలో సైకిల్ తీసుకోండి. 4 రోజుల తర్వాత మీరు సక్సెస్ ఇంకా మంచి ఆప్షన్ తీసుకోండి, ఇంకా మంచి ఆప్షన్ తీసుకోండి. అర్థం. ఇప్పుడు జగన్ గారు చూసినప్పుడు 10 ఏళ్ళు చేసిండు, చేసి సీఎం అయ్యాడు, అవునా కదా? రేవంత్ రెడ్డి గారు వచ్చారు చేసిండు, కేసీఆర్ గారు వచ్చారు ఉద్యమం చేసిండు, 10 ఏళ్ళు సీఎం అయ్యాడు. అంటే వాళ్ళ జీవితం ఎన్నో ఆటుపోట్లు మలుపులు చాలా ఉంటాయి. అలాగే మన జీవితం కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి, జీవితాలు వస్తూ ఉంటాయి.
మనం పోయేదో కరెక్ట్ అనుకుంటాం బాబు, కానీ చిన్న ఏదో ఒకటి మలుపు వస్తుంది. ఆ మలుపు అవాయిడ్ చేసుకుని రహదారికి రావాలంటే ఒకటే చదువు నమ్ముకోండి. చదువు మన భవిష్యత్తు మార్చేస్తుంది. ఎంత మార్చేస్తామంటే నువ్వు ఊహించలేవు. చదువుల వల్ల గొప్ప స్థాయికి ఎదగలవు. నా జీవితంలో నేను చూడని ఊహించని అద్భుతాలు జరిగినాయి. అర్థమైనా? ఓన్లీ చదువు, కష్టార్జితం, అది గుర్తుపెట్టుకోవడం. కాబట్టి మీరు కూడా అమ్మా, మీరు కష్టం నమ్ముకోవడం అమ్మా, మీ వెంటనే సక్సెస్ ఆటోమేటిక్ వచ్చేస్తున్నారు. ఆ సక్సెస్ వచ్చిన తర్వాత మీరు తీసుకున్న ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయి మీరు అసలు ఊహించగలరు. కొన్నిసార్లు నేను సంతోషం పట్టలేక నిద్ర పొందుతున్నాను. ఎగ్జామ్ అంటే ప్రిపరేషన్ అయ్యేటప్పుడు ఎవరు ఫోన్ చేసినప్పుడు అంటే తప్పుది కాకుండా అంటే తప్పుది అంటే ఏమంటారు, ఇంటి నుంచి ఫోన్ వస్తే నేను డిస్టర్బ్ ట్రాక్లోకి వెళ్తాను. ఒకవేళ నాకు అక్కడ డిస్టర్బ్ ఉంటే నాకు అది ఏమంటారు, ఒక యూనివర్సల్ కమ్యూనికేషన్ అనుకుంటే తెలుస్తుంది. వెంబడే అన్న ద్వారా ఎవరి ద్వారా ఫోన్ చేసి అది రెక్టిఫై అవుతుంది. అది నెక్స్ట్. కాకపోతే ఎవరైనా బ్రదర్స్ కానీ ఫోన్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయాడు. కొన్నిసార్లు నేను చూడకపోతే కొన్నిసార్లు చూసినా కానీ నేను అవాయిడ్ చేసాను. అట్లా చేసినాక వాళ్ళు నీకు బాగా ఎక్కువ అయిపోయింది రా, చిన్న ఫోన్ చేసి కూడా లిఫ్ట్ చేసి కాబట్టి నన్ను అన్నారు. అదంతా అయింది. కాకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2 రోజులు ఫోన్ ఆధార్ కాల్ బై కాల్ అంటే అది ఎంత ప్రెషర్ ఇస్తుంది అంటే అంత ప్రెషర్ ఇస్తుంది. హైదరాబాద్కి వచ్చి 3 years అవుతుంది అప్రాక్సిమేట్గా. బయట ఏం వర్క్ చేసిందో నాకు తెలుసు, ఎట్లా కష్టపడ్డానో నాకు తెలుసు, ఆ సాయిబాబా టెంపుల్కే తెలుసు, ఆ బీసీ హాస్టల్కే తెలుసు, నాకే తెలుసు. గ్రామ పర్సన్కి అంత ఛాన్స్గా ఇవ్వాలి. అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ కంఫర్ట్ పెరిగితే ఫోకస్ చేయలేదు, ఏమంటారు, డివైడ్ అయిపోతుంది. ఇంకా కంఫర్ట్స్ కావాలనే కాన్సెప్ట్ వెళ్ళిపోతుంది. కంఫర్ట్స్ కాదు అసలు. ఏంటంటే అసలు మనం కంఫర్ట్స్ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత కంఫర్ట్స్ వస్తూనే ఉంటాయి. అవి సెకండరీ. కానీ కంఫర్ట్ విషయంలో కాకుండా ఏమంటారు, క్లాసెస్ విషయంలో మీరైతే ఏమంటారు, క్లాసెస్ విషయంలో మీరు అసలు మీరు ఎన్ని డౌట్లు అడిగినా మీరే ఇంకా కొత్త డౌట్స్ పుట్టుకోవాలి. కానీ ఈ వాళ్ళు చెప్పకుండా అవాయిడ్ చేయడం, పంపించడం అట్లా అయితే ఉండదు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఫేస్ చేసినాం. వాడుండి డౌట్స్ అడుగుతుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మస్తు మంది అది దాని ఉన్నారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మొత్తం డిమాండ్ చేసేయాలి అంతే. ఇంకా చెన్నై లేదు. అవసరమైతే నీకు అక్కడ షిక్ అనిపిస్తే బయటకు వచ్చి అక్కడ ముందరుకుంటారు. అక్కడ ఆఫీస్ ముందర దాటి ఎవరు రాదు, భయపడతారు. అక్కడ పోయి ఆడ మేడం వాళ్ళు నిలబడతారు, ఆడ పోయి అడగాలి. ఇన్నిసార్లు చూసుకుంటుంది నేను అక్కడ. వాళ్ళ దగ్గర పర్సనల్ ఒక క్లాస్ అన్నప్పుడు ఒక 45 స్టూడెంట్స్ ఉంటే ఆ 45 స్టూడెంట్స్ ఒక మెంటల్ సైకాలజీని అనలైజ్ చేసుకొని వాళ్ళు ఒక పర్స్పెక్టివ్లో చెప్తుంటారు. దాన్ని ఓవర్కమ్ చేసి మనం ఏమంటారు దగ్గరికి వెళ్తే నీ యొక్క మెంటల్ సైకాలజీ కానీ నీ యొక్క ఏమంటారు నీ యాక్టివిటీ దాన్ని బట్టి వాళ్ళు చెప్పడం అనేది చేస్తారు. అర్థమవుతుందా? ఈ ఏమంటారు బయట మనం ఒక ఎన్విరాన్మెంట్ ఉంటాం. ఆ ఎన్విరాన్మెంట్ని అడ్జస్ట్ చేసుకొని మీకు చెప్పేటోళ్ళు చాలా తక్కువ ఉంటారు, చాలా రేర్ ఉంటారు. ఇప్పుడు 10 మంది చూస్తున్నారంటే కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, అది అన్నట్టు చూస్తున్నారు. కానీ ఆ ఎన్విరాన్మెంట్ని తీసుకొచ్చి క్లాస్కి తీసుకొచ్చి చెప్పడం అనేది చాలా తక్కువ, అది ఇంపాసిబుల్ అనేది. ఆ దాన్ని తీసుకొచ్చి చెప్తున్నారంటే దాన్ని అంతవరకు ఆ లిమిట్స్ని మెయింటైన్ చేసి ఉండకపోవాలి. కానీ దాన్ని ఏమంటారు సైడ్ ట్రాక్ దీన్ని తీసుకుపోయారనుకో ఇక వేరే అంటే ఎక్కడైతే ప్లస్ ఉంటుందో అక్కడ మైనస్ ఉంటుంది. మైనస్ సైడ్ వెళ్ళకుండా ప్లస్ సైడ్ వెళ్ళాలి, అది మనకు తెలిసి ఉండాలి. అటు సైడ్ వెళ్తున్నామా లేదా అని చెప్పేసి వీళ్ళ గైడెన్స్తో ముందరు పోతుండాలి. ఎప్పుడన్నా మనకు జస్ట్ ఒక చూపుతోనే అర్థమైపోతుంది. ఎప్పుడు ఒక దాన్ని తిరిగి చూస్తున్నాడు, ఇంకో తిరిగి చూస్తున్నా అంటే నేనేమైనా మిస్టేక్ చేస్తున్నాను అని చెప్పేసి ఇప్పటి వచ్చి కనుక్కోవాలి. అంటే వేరే ఇన్స్టిట్యూట్ అలా నాకు తెలిసి అయితే ఇంకా 2-3 నేను పోయి ఉన్నా. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్కి అక్కడ దాని మీద అంటే క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుంది కదా అని చెప్పేసి చూసుకోవాలి. దానికి దీనికి కంపేర్ చేస్తే ఏమంటారు ఇట్లా లో లెవెల్ ఒకసారి ఏమంటారు స్టూడెంట్ని హైక్ తీసుకోకూడదు, లో తీసుకోకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని ఏమంటారు ఎంకరేజ్ చేసే మెథడ్ ఉంటుంది. అది చాలా తక్కువ, రేర్ ఉంటుంది. అట్లాంటిది సిస్టము, ఈ మిస్ మ్యాచ్ అనేది జరగకుండా చూసుకునే సిస్టము అనేది దొరకడం చాలా కష్టము. అది తెలిసి మీరు చూసి ఉంటారు. ఇట్లా పెద్ద బోర్డు వేసేసి ఆడ చెప్తున్నారు
మానిటరింగ్ అది డిజిటల్ స్క్రీన్స్ పెట్టుకొని ఇక్కడ చెప్తుంటే ఆడ అది అయిపోయింది. ఈడ సార్ చెప్పేదే ఈడ ఫిజికల్ కాకుండా క్వశ్చన్స్ అడగడానికి చాలా మంచి ర్యాప్ ఉంటుంది సార్ వాళ్ళకి. ఫ్యాకల్టీ తీసుకున్నా మంచిగా ఉంటుంది కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ అడిగినా చెప్తారు. ఆ ఏమంటారు బయట ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ చెప్పేటప్పుడు అది ఇక్కడ వరకే వినేసి దాన్ని ఏమంటారు చేసుకోవాలి. దాన్ని కాదని చెప్పి అదే ఏమంటారు అదే ప్రాక్టీస్ చేస్తే డిబేట్ అవుతాం. అర్థమవుతుందా? ఆ సైడ్ కూడా దాన్ని పాటిస్తే బయటపడతాం. దాన్ని తప్పుతున్నాము అనుకుంటే సార్ మేము ఏమన్నా మిస్టేక్ అంటే ఏమైనా చేంజెస్ అనిపిస్తున్నా ఎట్లా పర్ఫెక్ట్ ఏమంటారు మేము ట్రాక్ చేంజ్ చేస్తున్నామా ఎట్లా అయింది మేము చదువుతున్నాం ఇక్కడ కరెక్ట్ అయినా కాదా అని చెప్పేసి అడగడం చేయడం వాళ్ళు చెప్తారు. ఇప్పుడు అడగని అమ్మాయి పోయే కదా అంటారు. నువ్వు అడగని నువ్వు క్వశ్చన్స్ ఇట్లా చెప్పడానికి పాసిబుల్ కదా. వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంతమంది చూస్తుంటారు జాబ్లో వచ్చిన వాళ్ళని. మరి యాటిట్యూడ్ మళ్ళీ ఈగో అవన్నీ క్లాస్ రూమ్లో పక్కన పెట్టేసారు చాలామంది. అని నేనేంది అడిగేది నాదేంది అడిగేది. నేను ఫస్ట్ డే వచ్చి అంతా కూర్చున్నా వింటున్నా సూర్యప్రకాశ్ స్టార్ట్ అయ్యి ఓకే మంచిగా అనిపిస్తుంది. అది స్టార్ట్ అయ్యా ఓకే మంచిగా అనిపించింది. తర్వాత ఆన్సర్లు చెప్తున్నాను ఇట్లా నేను ఫస్ట్ డే అయితే అనుకున్నా. ఫస్ట్ ఇట్లా చాకులు అంటాం చూసినావా ఇట్లా వెళ్ళిపోతున్నాయి ఆన్సర్లు. ఇట్లా ఇలా ర్యాపో ఉంది కదా ఆ ర్యాపో వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. నేను ఫస్ట్ కాబట్టి ఫస్ట్ అనిపిస్తుంది సస్టైన్ అవ్వడం చాలా కష్టం అనిపిస్తుంది స్టార్టింగ్. ఆ ర్యాపో వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు. ఒక 21 days ఫుల్ అసలు నాకు గుర్తు అనిపించింది. అసలు ఏంటిది అసలు మనకి మనం ఇక్కడ వచ్చినాము అక్కడ ఉత్తరం వెళ్ళిపోతున్నాం ఇది అనిపిస్తుంది నాకైతే. దాని తర్వాత కొంచెం సబ్జెక్ట్ మనకి కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను రాసుకున్న రన్నింగ్ నోట్స్ని జిరాక్స్ తీసుకోవడం అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫస్ట్ తిట్టిన వాళ్ళు తర్వాత డౌట్ అడిగిన వాళ్ళు ఆ బుక్ని జిరాక్స్ తీసుకున్నప్పుడు అంటే మన సబ్జెక్టు చూడండి సార్ చెప్పిన సబ్జెక్ట్ని మనం రాస్తే ఆ దాన్ని తీసుకుంటున్నారు. ఆ దాన్ని బుక్స్ ఇంటి ఇక్కడ ఉంటాయి 2-3 స్టూడెంట్స్ ఉంటాయి సార్ వాళ్ళకి ఉంటే అలా ఉంటాయి ఇక్కడ జిరాక్స్ సెంటర్లో. అంటే దాన్ని తీసుకున్నప్పుడు ఓకే మనకి ఏమంటారు దీంట్లో ఎన్విరాన్మెంట్ అది చేయవచ్చు. అంటే సబ్జెక్టు ఎంత ఇస్తున్నారు అనేది దాన్ని నువ్వు నోట్ చేసుకుంటే బయట బుక్స్ మామూలుగా ఏమేమి బుక్స్ రిఫర్ చేస్తున్నారు ఒక చెప్పండి. సాయికరణ్ మనం ప్రత్యేకంగా ఎందుకు పిలిపించగలుగుతామనంటే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు వచ్చే ప్రతి ఒక్క పిల్లలు కూడా పేద మధ్యతరగతి పిల్లలు వస్తారు. ధనవంతుల పిల్లలు ఎవరు కూడా రాదు. ఇక్కడ ఐడియా ఉంది. కానీ ఒక సాధారణ స్థాయికి నుంచి వచ్చి కానిస్టేబుల్ అది కూడా చిన్న వయసులో అంటే 20 సంవత్సరాల వయసులో ఉద్యోగం సాధించి నిన్ననే ఆటో కాపీ ముఖ్యమంత్రి తీసుకొని సంతోషంగా సార్ ఒకసారి కలిసిపోతుంది సార్ వచ్చి రావడం జరిగింది. ఆ సందర్భంలో నేను చెప్పానంటే ఒకసారి అంటే ఇక్కడ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి తర్వాత క్లాసెస్ వల్ల చాలాసేపు మాట్లాడు గడిసేపు మాట్లాడు అంటే నాకు 28-29 సర్వీసులో కూడా ఇంకా మన పిల్లలకి ఏమన్నా మంచి ఇంకా చేయగలమా. ఎందుకంటే మనం నమ్ముకొని వస్తారు ఇక్కడికి. తర్వాత వాళ్ళు ఆర్థికంగా తర్వాత డబ్బు విషయం పూర్తి చేసుకుని ఆ డబ్బు లేకపోయినా ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చి తర్వాత మన నుంచి ఇంకా వాళ్ళు ఏం ఆశిస్తుంది అంటే మనము ఇంకా ఏమన్నా చేయాల్సిన పిల్లలు ఉన్నాయా అనే సందర్భంలో దాదాపు చర్చించాం. గంటసేపు మాట్లాడాలి. ఏం సాయి మాట్లాడలేదు గంటసేపు మాట్లాడాలి. అంటే ఇంకా మంచి మనం ఏం చేయగలం అంటే నా సిస్టమ్ ఎట్లా అంటే నేను పబ్లిసిటీ ఒప్పుకోను. అంటే మీకు భాగ్యకరణ సార్ అనేది మీకు ఎక్కడ పోస్టర్ కానీ పాంపర్ కానీ ఎక్కడ కనిపించదు. మన దగ్గర వచ్చే పిల్లలు అంతా ఎవరు వస్తారు మన రెఫరెన్స్ అంటే ఉద్యోగాలు వచ్చి మన దగ్గర కోచింగ్ తీసుకొని ఉద్యోగం ఇక్కడ వచ్చి అందరూ కూడా మీరే సేమ్ పరిస్థితి. ఒక్కరంటే ఒకరు మనకు బయట చేయడం మన దగ్గర కోచింగ్ తీసుకొని ఉద్యోగాలు వచ్చి వాళ్ళ పిల్లలు వాళ్ళ బంధువులు వాళ్ళే వస్తారు. అది అప్పుడు సాయం మాట్లాడతాడు సార్ మీరు ఇంత చేస్తున్నారు కదా ఎందుకు మీరు బయట పంపిణీ చేయరు. ఎందుకంటే చేయడం వల్ల ఏమవుతుందంటే తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అంటే సైడ్ ట్రాక్ పోయే వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అని ఒకటి చెప్పడం జరిగింది. తర్వాత లెక్చర్స్ ఏ విధంగా పాఠం చెప్పుకుంటూ మాకు ఏ విధంగా మంచి జరిగింది అదొకటి. తర్వాత ఏ నేపథ్యంలో ఇక్కడ రావడం జరిగింది ఏ కుటుంబం వచ్చింది అంటే నేను ఆ సమయంలో చెప్పిన పిల్లలతో ఒకసారి షేర్ చేసుకో అని చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా ఒకసారి సాయికల్ కంగారు చెప్తాం.